మార్చి 2న భారత్ జట్టు న్యూజిలాండ్తో తలపడనుంది. రోహిత్ సేన ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి ప్రదర్శనతో అద్భుతంగా దూసుకుపోతూ ఉంది. నిజానికి ఈ టోర్నమెంట్ నాకౌట్ లాంటిదే. ఇక్కడ ప్రతి మ్యాచ్ చాలా ముఖ్యమైనది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి, పరీక్షించాలి అనే ఉద్దేశంతో తదుపరి మ్యాచ్లో భారత్ జట్టు తుది జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మ్యాచ్ కోసం భారత తుది జట్టు ఎలా ఉండబోతోంది, ఏ మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా ఓపెనర్ల విషయానికి వస్తే రోహిత్ శర్మ, గిల్ యథావిధిగా ఓపెనింగ్ చేస్తారు. పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా రోహిత్ కు పిక్క భాగంలో కొద్దిగా గాయపడినట్లు కనపడింది. ఆ మ్యాచ్ లో రోహిత్ కొద్దిగా అసౌకర్యంగా కూడా కనపడ్డాడు. ఒకవేళ విశ్రాంతి ఇవ్వాలి అని భావిస్తే అప్పుడు కేఎల్ రాహుల్ ఓపెనర్ గా వ్యవహరిస్తాడు. గిల్ అసాధారణ ఫామ్ లో ఉండడం ఇండియాకు కలిసి రానుంది. 3వ స్థానంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడు. సెంచరీ చేసి అద్భుత ఫామ్ లో ఉన్న కోహ్లీ ఇదే ఫామ్ ను ఈ టోర్నీలో కొనసాగిస్తే టీమిండియా కప్ గెలవడం సులభం అవుతుంది. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్నాడు. చాలా కాలం తర్వాత నెంబర్ 4 సమస్యకు అయ్యర్ ఒక సమాధానంగా నిలిచాడు. వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ యథావిధిగా కొనసాగుతాడు. ఒకవేళ రోహిత్ కు గనక విశ్రాంతి ఇస్తే అతడి స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి వస్తాడు. రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నాడు. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేళ్లు ఆల్రౌండర్లుగా వ్యవహరిస్తారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ జట్టులో ఉన్నాడు. అయితే న్యూజిలాండ్ జట్టును ఎదుర్కోవాలి అంటే వరుణ్ చక్రవర్తి లాంటి మిస్టరీ స్పిన్నర్ జట్టులో ఉంటే బాగుంటుంది. కాబట్టి పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ముగ్గురిలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకోనున్నారు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మరో బౌలర్ షమి బాగానే బౌలింగ్ చేస్తున్నప్పటికీ పాక్ మ్యాచ్ లో అతడికి కొద్దిగా గాయమైంది. ఈ నేపథ్యంలో అతడికి విశ్రాంతి అవసరం. లేదంటే షమి టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యే ప్రమాదముంది. సెమీస్ మ్యాచ్లను దృష్టిలో పెట్టుకుని అతడికి విశ్రాంతి ఇచ్చి అతడి స్థానంలో హర్షదీప్ సింగ్ ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే న్యూజిలాండ్ జట్టు విషయంలో టీమిండియా ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుతం ఆ జట్టులో సాంట్నర్, మైకేల్ బ్రేస్వెల్, గ్లెన్ ఫిలిప్స్ స్పిన్నర్లుగా సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా సాంట్నర్, మైకేల్ బ్రేస్వెల్ అద్భుత బౌలింగ్తో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో టీమిండియా బ్యాటర్లు స్పిన్నర్లను సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నారు. ఇదే న్యూజిలాండ్ జట్టు చేతిలో వాళ్ల స్పిన్నర్ల దెబ్బకు టెస్ట్ సిరీస్ వైట్ వాష్ అయిందే. దుబాయ్ పిచ్లు కూడా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని న్యూజిలాండ్ స్పిన్నర్లను ఎదుర్కోవడానికి మన బ్యాటర్లు ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అదే సమయంలో న్యూజిలాండ్ బ్యాటింగ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో వారు ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో ఆ జట్టు తరపున ముఖ్యంగా ఒత్తిడి సమయంలో బ్యాటింగ్ చేసిన విలియం, టామ్ లేథమ్, రాచన్ రవీంద్ర ముగ్గురు కూడా తలో సెంచరీ చేసి మంచి దూకుడు మీదున్నారు. అసలే టీమిండియా మధ్య ఓవర్లలో వికెట్ తీయలేక ఇబ్బంది పడుతుంది. ఈ సమస్యని త్వరగా రోహిత్ సేన అధిగమించాలి. లేదంటే మాత్రం కివీస్ ని నిలువరించడం టీమిండియాకి అగ్ని పరీక్షగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.